ఒక మనిషికి దేవుని వాక్యం అర్థం అవ్వాలంటే ఏదో సంవత్సరానికి ఒకసారి, లేదంటే వారానికి ఒకసారి, లేదంటే ఏదో వెళ్ళిపోతున్న ఒక రోజు పరుగు మీద వెళ్ళిపోయే సమయంలో ఒక వాక్యం చదువుకుంటే మనకు పరిశుద్ధ గ్రంథం అర్థమవుదట. ఎలాగ ఉండాలని తెలుసా? అనుదినం ఆయన ద్వారబంధములు ఏంటంటే వాక్యం ఎదురుగా కూర్చుని దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. మరి అలాగైతే ఉద్యోగాలు చేయొద్దండి అని అంటే నీకు ఖాళీ సమయాలు చాలా ఉంటాయి కదా. ఖాళీ సమయం దొరికినంత వరకు మనం ఎక్కడ ఉండాలి తెలుసా? ఎవరితోటో మాట్లాడదామో, ఎక్కడికో వెళదాము అనుకున్నాం ఈ ఆలోచనలు కాదు. వాక్యంలో ఉన్నటువంటి లోతైన భావాలేటో గ్రహించడానికి వాక్యం చదువుకోవాలి, పరిశుద్ధ గ్రంథాన్ని. దావీదు మహారాజు ఇశ్రాయేలు జనాంగం తన చేతికి అప్పగించినప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట తెలుసు. అంత బిజీ షెడ్యూల్లో యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రులు దాన్ని ధ్యానించి ఆనందించేవాడు ధన్యుడు అన్నాడు. చూసారా, ఇటంత బిజీ షెడ్యూల్ ఉన్నవాడు ఎలాగ ఆనందించాడు? ఆయనకి వీలున్న ప్రతి సమయం కూడా ఆవిడ ఆలోచించేవాడు, చదివేవాడు. ఎంతగానో లోపల దేవుడు ఎంత గొప్పవాడేట అనుకుని పరితపించిపోయేవాడు. ఎంత బిజీ షెడ్యూల్లో కూడాను. ఒక రాజు కన్నా బిజీ ఏం కాదు కదా మనం.